నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నిజమే ప్రియులారా, దేవుని చెంతకు చేరితే మన సమస్యలన్నీ తీరుతున్నాయి. ఎక్కడ కూడా ఆయనకి ప్రార్థన చేయకుండా, ఆయన అడగకుండా మనం ఏమీ చేయలేం. ప్రతి మనిషికి గుండె అంత అవసరమో ప్రతి క్రైస్తవునికి ప్రార్థన కూడా అంతే అవసరం. ప్రతి విషయం అందును. ఇశ్రాయేలు ప్రజలు మోషేని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఈ అరణ్యములో మమ్మల్ని చచ్చుటకు తీసుకొచ్చితివా, మాకు ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు అని వారు బాధపడుచు మోషే నిందిస్తున్నప్పుడు మోషే ఎవరిని ఆశ్రయించారు? మనందరికి తెలిసిన విషయమే, యెహోవాను ఆశ్రయించాడు. యెహోవా చేస్తున్న ఆ క్రియను చూస్తూ ఊరుకుంటాడు. మీరు చాలు, మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి అన్నాడు. 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తున్నప్పుడు, అందుకు మోషే భయపకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఊరకుండి మీరు చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడు చూడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఎందుకంటే మోషేకి అంత నమ్మకం ఉంది దేవుని పైన. దేవునిచ్చే పంపబడిన వాడు మోషే. మొదట్లో ఒప్పుకోలేదు. అయ్యా, నాకు నాలుక మాంద్యం కలది, నేను సరిగా మాట్లాడలేను, వీళ్ళతో నేను వాళ్ళని పరిశీలించలేను, లేకపోతే వాళ్ళని పాలించలేను అని చెప్పినప్పుడు దేవుడు, నీ వెళ్ళు, అహరోను ద్వారా నేను మాట్లాడిస్తాను నా వాక్కులన్నీ, నా మాట ప్రకారం నీ వెళ్ళు అని చెప్పినప్పుడు మోషే బయలుదేరి వచ్చున్నాడు. ఆ సీనాయి అరణ్యంలో వాళ్ళు చేస్తున్న ఆ నిందలు, ఆ ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న అపనిందలకి, లేకపోతే ఆ బాధలకి మోషే ఊరకుండలేదు. ఎన్నెన్నో అవమానాలు పడ్డాడు. ఉన్న వారందరూ అవమానించారు. అయినప్పటికీ మోషే ఎవరిని ఆశ్రయించాడు? దేవుడిని ఆశ్రయించాడు. దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు సమస్తమును కలుగజేశాడు. ఆహారమును మన్నాను కురిపించాడు. అంత మాత్రమే కాకుండా సముద్రములో దారిని కల్పించాడు. సముద్రంలో దారిని కల్పించాడు. చూద్దామా 25వ వచనంలో,